విశాఖ సాగర తీరంలో నేవీ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆర్కే బీచ్ లోని విన్యాసాలను సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా తిలకించారు. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్కే బీచ్ లో యుద్ధ సన్నివేశాలు, గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు అబ్బరపరిచాయి. విన్యాసాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. తెలంగాణ సచివాలయంలో రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ యాదగిరిగుట్ట ఆలయ అధికారులు కలిశారు. వచ్చే నెల 19 నుండి 23 వరకు యాదగిరిగుట్టలోని సుదర్శన దివ్యమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకం నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఆహ్వాన పత్రికను అందించారు. అజ్మీర్ దర్గాకు తెలంగాణ ప్రభుత్వం తరపున చాదర్ను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం చాదర్ను అందించారు. కార్యక్రమంలో మంత్రులు, వక్ఫ్ బోర్డు చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రెగ్యులర్ బెయిల్ రావడంతో నాంపల్లి కోర్టుకు సినీ నటుడు అల్లు అర్జున్ వెళ్లారు. బెయిల్కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు స్వయంగా సమర్పించారు. మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై అల్లు అర్జున్ సంతకాలు చేసి సమర్పించి వెళ్లిపోయారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రైవేట్ పీఏను విధుల నుంచి తొలగించారు. తన పీఏ జగదీష్ పై అవినీతి ఆరోపణలతో పాటు వరుస ఫిర్యాదులొచ్చాయి. దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత వెంటనే జగదీష్ ను విధుల నుంచి తొలగించేశారు. ఏపీ సీఎం చంద్రబాబును సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారా అని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అత్యంత విజయవంతంగా నిర్వహించిన అమ్మఒడి పథకాన్ని ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చి చెప్పేశారని, ఇంతకన్నా మోసం ఉంటుందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారనే ఆరోపణలతో ఇప్పటికే ఈ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే పలు కారణాలతో విచారణకు రాలేమంటూ ఈడీకి విజయసాయిరెడ్డి చెప్పారు. 2 లక్షల రుణమాఫీ చేశారని నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని రేవంత్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ భవన్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడిచినా 6 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీలు మాత్రమే అమలు చేయిందని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో 2 లక్షల రుణమాఫీ చేసి చెప్పిన రేవంత్ రెడ్డి ఒక్క గ్రామంలో ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తారని ప్రశ్నించారు. ఏ గ్రామంలో అన్నా 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెడుతున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పరీక్షల్లో గెలుపోటములు సహజమని, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. తాను 2019 ఎన్నికల్లో ఓడిపోయానని పట్టుదలతో నిలబడి 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి గెలిచానని తెలిపారు. పరీక్షల్లో తప్పినందుకు కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పరీక్షల్లో ఓడిపోతే కుంగిపోవద్దని సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఫరూక్ నగర్ మండలం మధురాపూర్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా సమైక్య భవనాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలకు 50 కోట్ల రుణాలను చెక్కిణీ చేశారు. తర్వాత నందిగామ మండలంలో మంత్రి సీతక్క పర్యటించి 22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కట్టి పేదలకు ఇవ్వాలనే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటించాకే ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వెంటనే విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
మాజీ జెడ్పీటీసీ వెంకటశేషయ్య అరెస్టు దారుణమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే విచారణ చేయాలన్నారు. ఇందులో ఎవరిని వదలమని, త్వరలో పోలీసులపై ప్రైవేట్ కేసు వేస్తామని కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా పులివెందుల గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజ్లోని మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్సీ భూమారెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రారంభించారు. 2019 కంటే ముందు ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఉండేదని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక ఆ పథకాన్ని రద్దు చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. దీనితో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగర మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే విఎం థామస్ ప్రారంభించారు. జూనియర్ కళాశాలలకు అవసరమయ్యే మౌలిక వసతుల ఏర్పాటు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం విద్యార్థులకు చదువుపై అవగాహన కల్పించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. పట్టణంలోని శారదా జెడ్పీటీసీ హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. విద్యార్థులకు మంచి భోజనం అందించాలి అనే సంకల్పంతో మంత్రి లోకేష్ నిర్ణయం మేరకు భోజన పథకాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిల కారణంగా ఈ నెల 6వ తేదీ నుండి ఉచిత వైద్య సేవలు అందించలేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. బకాయిల్లో 50% చెల్లిస్తే గానీ ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను అందించలేదని పరిస్థితుల్లో ఉన్నామని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసబాసగా మారింది. ఈ సమావేశం నుండి అధికారులు, కమిషనర్ వాకౌట్ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అధికారులను పలు ప్రశ్నలు అడిగి వాటికి అధికారులు సమాధానం చెప్పారు. కానీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారులు తమాషాలు చేస్తున్నారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు నిరసనగా కమిషనర్, అధికారులు సమావేశం నుండి వెళ్లిపోయారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులను దుర్భాషలాడిన డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కౌన్సిల్ సమావేశ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కమిషనర్ను అవమానించారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కౌన్సిల్ సమావేశ మందిరంలో బైఠాయించి నిరసన తెలిపారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు క్షమాపణ చెప్పేదాకా కౌన్సిల్ సమావేశం నిర్వహించే అవకాశం ఇవ్వనున్నారు. డైమండ్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ వి హనుమంతరావు అన్నారు. ఇక కేసీఆర్ ధర్నా చౌక్ లేకుండా చేశారని, తాము కొట్లాడి ధర్నా చౌక్ ని తిరిగి తెచ్చామని వీహెచ్ చెప్పారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ కు దిక్కైందన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ 42% రిజర్వేషన్ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వీహెచ్ స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ డ్యాంను సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ నిపుణుల బృందం పరిశీలించింది. డ్యాం పటిష్టతను 160 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను బృందం పరిశీలించింది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. పట్టణ అభివృద్ధికి వ్యాపారస్తులు, ప్రజలు అందరూ సహకరిస్తున్నారన్నారు. ఎవరైనా సహకరించకపోతే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాక మంచిర్యాల మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాహన చోదకులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. తెలంగాణ రవాణా శాఖ అధికారులు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాల్లో వాహన చోదకులకు అవగాహన కల్పించారు. రాజగోపాల్ రెడ్డి తన తల్లి పేరుతో నిర్వహిస్తున్న సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా 300 మంది వాహనదారులకు హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. మునుగోడు క్యాంపు కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులను ఆపి తానే స్వయంగా హెల్మెట్ తొడిగి పంపారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో సీసీ రోడ్ల పనులకు జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ ఓపెన్ ఎయిర్ థియేటర్కు మేయర్ గద్వాల విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు కస్తూరిబా గాంధీ బాలికల హాస్టల్లో విద్యార్థులతో కలిసి ఉదయం అల్పాహారం చేశారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెద ఆమిరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రైమ్ 9 న్యూస్ నూతన క్యాలెండర్ను డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆవిష్కరించారు. ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మీడియా పాత్ర కీలకమని ఏసీపీ మధుసూదనారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పిఎస్లోని ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి, వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బందికి క్యాలెండర్లను ఏసీపీ మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రైమ్ 9 క్యాలెండర్ను ఆవిష్కరించారు. జనసేన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రైమ్ 9 యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రైమ్ 9 ఛానల్ జనసేన పార్టీకి, ప్రజలకి మధ్య ఒక వారధిలాగా పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 యాజమాన్యానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. కూకట్పల్లిలోని ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ 2025వ సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవిష్కరించారు. నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ నిజాన్ని నిర్భయంగా చూపుతోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి పదంలో పయనించాలని మాధవరం కృష్ణారావు ఆకాంక్షించారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు ఎమ్మెల్యే మాధవరం నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ప్రైమ్ 9 క్యాలెండర్ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. మీడియా ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ముందుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు వీర్లపల్లి శంకర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగులను కించపరచడం సరికాదని రాష్ట్ర దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ అమ్మిరెడ్డి రజని అన్నారు. ఇలాంటి కేసులు వస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. కొడాలి నాని అనుచరుడు నానాజీపై రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు గుడివాడ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గుడివాడ పిఎస్కు అమ్మిరెడ్డి రజని వచ్చారు. నాగరాజును నానాజీ బెదిరించడం సరికాదన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. నేడు, రేపు 2 రోజుల పాటు పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. స్వర్ణోత్సవ వేడుకలకు గుర్తుగా స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1974 సంవత్సరం నుండి 2025వ సంవత్సరం వరకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని కళాశాల యాజమాన్యం చెప్పారు. మైబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొర్రూరు సివిల్ జడ్జి మట్టా సరిత హాజరయ్యారు. చట్టాలను అవగాహన చేసుకుంటూ సమాజంలో జరిగే రుగ్మతలను గుర్తించాలని సివిల్ జడ్జి సరిత అన్నారు. సైబర్ క్రైమ్, మహిళల భద్రతపై పలు విషయాలను విద్యార్థులకు ఆమె వివరించారు. హనంకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం నుండి సమ్మక్క గద్దెల వరకు వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మర్చిపోయారని రైతులు ఆరోపించారు. అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. రోడ్ల నుండి వస్తున్న విపరీతమైన దుమ్ము, ధూళి ప్రభావంతో పంటలపై పెను ప్రభావం చూపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపురం గ్రామ శివార్లోని అధికారులు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. మరమ్మతుల పనిలో భాగంగా అధికారులు కంకర వేసి వదిలేశారు. దీంతో విపరీతంగా దుమ్ము లేసి మిర్చి తోటలపై పడడంతో పంటకు తెగుళ్లొచ్చి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ములుగు జిల్లా వెంకటాపురంలోని యాకన్నగూడెం వద్ద రాళ్లవాగు వంతెన అడుగు మేర కుంగిపోయింది. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు వంతెన కూలిపోయి అవకాశం ఉండడంతో నిన్న రాకపోకలను నిలిపివేశారు. దీంతో నిన్నటి నుండి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక రోడ్డు నిర్మాణానికి అధికారులు సిద్ధమవుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ నుండి ఒరిస్సాలోని బాదంపూర్కు వెళ్లాల్సిన ప్రత్యేక రైలు రీషెడ్యూల్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రీషెడ్యూల్ ఎలా చేస్తారని ప్రయాణికులు స్టేషన్ మాస్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన రైల్వే శాఖ ప్రత్యామ్నాయంగా 2 అదనపు బోగీలను జోడించి దాని సాయంతో గమ్యస్థానాలకు చేర్చారు. రేపు ఢిల్లీలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
12,200 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నారు. లోకల్ కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడం కోసం పలు ప్రాజెక్టులు చేపడుతున్నారు. సాహిబాబాద్ న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ కారిడార్ను ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని మొదటి నమో భారత్ కనెక్టివిటీ ప్రారంభిస్తారు. ఢిల్లీ మెట్రో ఫేజ్ ఐవీలోని జనక్పురి కృష్ణ పార్క్ సెక్షన్ను ప్రారంభించనున్నారు. ఢిల్లీ మెట్రో ఫేజ్ 5లోని రితిలా కుండ్లీ సెక్షన్కి శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీలోని రోహిణిలో సెంట్రల్ ఆయుర్వేద పరిశోధన సంస్థ కోసం అత్యాధునిక సౌకర్యాలను కల్పించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మంత్రి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మంత్రి ఆనం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చించారు. భక్తుల కేసరపల్లిలోని సభా ప్రాంగణంలో ఏర్పాట్లను కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దర్శించుకున్నారు. గత ప్రభుత్వంలో మోపిదేవి దేవస్థానంలో అనేక అవకతవకలు జరిగాయని సింహాద్రి రమేష్ బాబు ఆరోపించారు. వాటిపై త్వరలోనే విచారణ చేయిస్తామని ఆయన తెలిపారు. దేవస్థాన భూములు అన్యక్రాంతం అవుతున్నాయని విమర్శలకి ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బుద్ధాప్రసాద్కు చిత్తశుద్ధి ఉంటే జిల్లా సర్వేయర్లు పెట్టిన హద్దులను తమ సొంత మనుషుల నుండి కాపాడాలని రమేష్ బాబు సవాల్ విసిరారు.